నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. ఇప్పుడు మనకి జ్యోతిష్యంలో 3 ప్లానెట్స్ శాటర్న్, జూపిటర్, రాహు, ఈ 3 ప్లానెట్స్ చాలా కాలం, ఇది 2.5 years, ఇది 1 year, ఇది 1.5 year, ఇవి ఒకే రాశిలో ఉంటాయి. వీటి యొక్క ప్రభావం దేశం మీద, ప్రపంచం మీద, మానవుల మీద చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి శాటర్న్, శని భగవానుడు అనగానే చాలామంది ఏదో ఇబ్బంది పడ్డట్టుగా ఉంటారు. రాహుదశ, శని దశ చాలా ఇబ్బంది పడ్డట్టుగా ఉంటారు. కానీ శని భగవానుడు చాలా గొప్పవాడు. జాబ్, ప్రొఫెషన్, ఎక్స్పాన్షన్, న్యాయం, ధర్మం ఇవన్నీ శని భగవానులో ఉంది. శని భగవానుడు బాగా ఉంటేనే పెద్ద పెద్ద పదవులు, చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, పెద్ద పదవులు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది జడ్జెస్కి శని భగవానుడు బాగా ఉంటాడు. ఎవరికైతే శని భగవానుడు బాగా ఉంటారో ధర్మదేవత జాతకం, అంటే ధర్మదేవత న్యాయం చెప్పినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనకి శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో ఉండి 139 days రెట్రోగ్రేడ్ అయ్యాడు. రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల ఈ 139 days అంటే 4 months 20 days అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, ప్రొఫెషనల్గా కానీ అన్ని ఇబ్బందులుగా ఉన్నాయి. ఇవాళ అంటే 15th 11/20/24 కార్తీక మాస పర్వదినాన్న ఆయన డైరెక్ట్ అయ్యారు కుంభరాశిలో. కుంభరాశి అనేది శని భగవానునికి చాలా మంచి మూల త్రికోణం, ఓన్ రాశి. దీంట్లో ఇప్పుడు నుంచి మార్చ్ 30th వరకు కుంభరాశిలోనే ఉంటారు. ఈ కుంభరాశిలో ఇప్పుడు ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్లస్ ఇండియాకి కూడా చాలా బాగా ఉంటుంది. ఇండియాది వృషభ రాశి. వృషభ రాశికి 10th ప్లేస్లో ఉంటాడు. 10th ప్లేస్లో ఉండటం వల్ల ప్రొఫెషనల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది. అన్ఎంప్లాయీస్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. నేను ఇంతకుముందు చెప్పాను షేర్ మార్కెట్ మీద. ఈ షేర్ మార్కెట్ కూడా ఇవాళ నుంచి, అంటే రేపు మండే 18th నుంచి పెరిగే అవకాశాలు, అంటే కొంచెం వేరే టిపికల్గా ఉంది. ఎందుకంటే కుజుడు నీచపడ్డాడు. నిన్నటి వరకు ఈ సూర్య భగవానుడు కూడా నీచపడ్డాడు. కుజుడు, సూర్యుడు నీచపడటం వల్ల ఈ నెల రోజుల నుంచి స్టాక్ మార్కెట్ చాలా పడిపోయింది. నిన్న 14th ఈనాడు చూస్తే 8,75,000 కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చింది. అందువల్ల ఈ ఎందుకంటే శని కూడా రెట్రోగ్రేడు, జూపిటర్ గురువు కూడా రెట్రోగ్రేడ్ ఉండటం వలన ఈ లాసులు జరిగినాయి. ఏది ఏమైనా ఇవాళ 15th నవంబర్ నుంచి ఈ మార్చి 30th వరకు చాలా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ప్లస్ శని మనం న్యాయదేవత అనుకున్నాం. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో కొత్త జడ్జిమెంట్స్, చాలా మంచి జడ్జిమెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ కూడా చాలా స్ట్రాంగ్గా, స్ట్రిక్ట్గా పనిచేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా ఇండియాకి కానీ, ఇండివిజువల్గా కానీ అందరికీ ఇవి మంచి రోజులు అని అనుకోవచ్చు. ఇక ఇండివిజువల్గా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో కూడా మనం ఒక్కొక్కళ్ళకి చెప్పుకుందాం.